మేషరాశి గురించి మనం మాట్లాడుకుందాం. మేషరాశి వారికి భాగ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి మహానుభావుడు బృహస్పతి గురు తృతీయ ఇంటికి అంటే తృతీయ భావము ఆ మూడో ఇంటికి వెళ్తున్నాడు. అంటే ఇప్పుడు దాకా మనకి ఇంకా కూడా మనకి ఈ ఒక గురుబలం అనేది ఉంది మే వరకు కూడా. ఆ తర్వాత మూడో ఇంటికి వెళుతాడు. బాగా మీరు జ్ఞాపకంతో వినండి. ఈ మూడో ఇంటికి వెళ్ళినప్పుడే మన ఒక లగ్న కుండలిలో మనకి ఏమైతే తెలియచేస్తుందంటే చాలా ప్రముఖమైనది అన్నదమ్ములతో విరుసభావాలు, అక్క చెల్లెళ్ళతో విరుసభావాలు, అంతేకాదు తల్లిదండ్రులతో కూడా విరుసభావాలు ఏర్పడతాయి మనకి. కానీ దీనివల్ల మనము భయం పడకూడదు. ఏ కారణానికి భయం అనే పదాన్ని తీసి పక్క పెట్టండి. మీరు అన్నీ కూడా జాగ్రత్త స్వప్న ఇవన్నీ కూడా తెలియచేస్తూ ఉంటే చూస్తూ ఉంటే భగవంతుడు అనేవాడు మనకి విశ్వత చక్షు. ఈ సూర్యనారాయణుడు ఎటువంటి ధర్మాలకు కానీ ఎటువంటి మతాలకు కానీ అన్ని దుర్నాథం అంటే ఎంత అంటే దుర్గంధం ఉండేటువంటి జాగాలు కూడా వెళుతాడు. అలాగే సుగంధం ఉండేటువంటి క్షేత్రాలకు కూడా సూర్యకిరణాలు వెళ్తుంటాయి. అది ఏదాన్ని కూడా ముట్టుకోదు, కానీ అది లేకుండా ఏదీ లేదు. అలాగే మీరు కూడా మీ మనస్సుని సమాధానంతో వెళ్ళడానికి ఒక అడుగు ముందుకేస్తే ప్రగతులకు మనం వస్తుంటాము కూడా. కానీ ఎవరైనా మీకు భయం పెడతారు. ఏంటి అంటే 7:30 ప్రారంభమైంది, ఇన్ని రోజుల దాకా మేషరాశి వారికి 7:30 లేదు, అయితే ఇప్పుడు ఉంది. ఇప్పుడు మార్చ్ 29వ తేదీన పైన మనకి 7:30 ప్రారంభమవుతుంది. ఏ కారణానికి మీరు భయం పడకండి. ఎందుకంటే మీ జన్మ జాతకంలో ఈ ఒక తృతీయ అంటే మూడో ఇల్లు, షష్టమ ఆరో ఇల్లు, లేకపోతే ఉచ్చరాశిలో ఉంటే తులారాశిలో ఏమైనా మీ జాతక ప్రకారంగా అదే 7:30 మీకు ఎవరు భయపడుతున్నారో ఈ జాతకం ఉన్న వాళ్ళకి తులారాశిలో ఉన్నాడంటే అత్యంత అద్భుతం. ఎంతోమంది అదే 7:30లో ఎంతోమంది ఆ 19 గంటల దశాభక్తులనే పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, ఆగర్భ శ్రీమంతులు అయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది వాళ్ళకి సంబంధించినటువంటి క్షేత్రాల్లో విజయం పొందుతారు. కానీ మీ కాంబినేషన్ ఒకటి మీరు సెర్చ్ చేసుకుంటే మేషరాశి వాళ్ళు కుజునకి అంటే కుజ మంగళ అంగారక, ఈ ఒక అంగారకని అష్టోత్తరము చదివేది. ఆ తర్వాత మీకు సంబంధించిన పూర్వపుణ్యాధిపతి అయినటువంటి వాడు మహానుభావుడు ఎవరుంటారో మేష వృషభ మిథున కటక సింహ. ఈ పూర్వపుణ్యాధిపతి మీకు రవి అంటే సింహరాశి అధిపతి రవి అంటే సూర్యుని అష్టోత్తరం మీరు చదువుకునడము. ఆ తర్వాత భాగ్యాధిపతి అయినటువంటి వాడు మీకు ఈ రాశి వారికి అత్యంత అద్భుతమైన విశేషాలు ప్రగతి మీకు ఇవ్వడానికి. ధనుసు రాశికి సంబంధపట్టిన గురు, ఆ గురుగ్రహం అష్టోత్తరము, సూర్యనారాయణ అష్టోత్తరము, అంగారక అష్టోత్తరము, ఈ మూడు కూడా మీరు ఏమైనా ప్రతిరోజు కూడా ప్రేయర్ చేస్తూ వస్తే మీరు చూపించండి. మీకు ఎట్లున్న సమస్యలు ఉండు, అంత అద్భుతమైన ఫలితాలు మీకు ఇస్తుంటాయి. కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైనా నిర్గతికలకి ఏదైనా సహాయం చేస్తూ వచ్చింది. తర్వాత 7:30 ఎవరు భయం పడుతుంటారో ఏ కారణానికి భయం లేకుండా ఉండడానికి ప్రతి సాటర్డే అంటే శనివారము మీరు నువ్వుల నూనెతో ఆ శనిశ్చరునికి అభిషేకం చేస్తూ ఉండేదాన్ని మీరు చూసేది. ఎప్పుడైనా కానీ ప్రాతకాలం దీన్ని చూసినారంటే మీకు ఎప్పుడో ఏదో ఒకటి సమస్యలు వస్తుంటే అది నివృత్త్యర్థం. ఆ తర్వాత మీకు ఎన్నో అదృష్టాలు రావాల్సి ఉంది, కలిసి రావాల్సి ఉండింది, అవన్నీ కూడా పోస్ట్పోన్ అవుతూ ఉండింది. ఇప్పుడు మీకు ఒక్క సాటర్డే, ఒక శనివారం, ఒక స్థిరవాసరం మీరు ఏదైనా ఒక మందవాసరం ఏదైనా మీరు చేస్తారు అంటే ఆ శనిశ్చర మహానుభావానికి ఏమైనా కూడా నువ్వుల నూనెతో మీరేమైనా అభిషేకం చేసినట్లయితే అత్యంత శుభఫలాలు జరుగుతాయి. 8 రోజుల్లో కూడా జరగచ్చు. అటువంటి విశేషాలు ఉంటాయి. ఏ కారణానికి భయం పెట్టుకోండి. నేను చెప్పినటువంటి మీకు ఆ ఒక కాంబినేషన్ వైజ్ ఏం మీకు ఇచ్చానో అదైతే మీరు చదువుకోండి. 100% కూడా నామ నక్షత్రము అంతంత మాత్రమే. జన్మ నక్షత్రం ఎవరిదేంటి ఉంటుందో ఆ జన్మరాశి ప్రకారంగా ఖచ్చితంగా జరుగుతుంది. భయం ఏ కారణానికి పడకండి. కానీ ఇప్పుడు కూడా మీకు గురుబలం ఉంది. మే వరకు కూడా అత్యంత శుభఫలం జరుగుతుంది. శుభం పోయాత్, మంచిది కానీ.